6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. అందరికీ నమస్కారం. నేను కిరణ్. వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ఈరోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు ఏ విధంగా ఇప్పుడు చూద్దాం. మరి ముందుగా ఆదిలాబాద్ ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే ఇక ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకైతే ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. పత్రాలు పంపిణీ చేసినటువంటి వార్తలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు కూడా ఒక వార్త రావడం జరిగింది. సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం అంటూ ఒక వార్త వచ్చింది. ఇక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన మంత్రి వివేక్. మరి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు అయితే ఇక ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇండ్ల లబ్ధిదారులకు అయితే పత్రాలు అందజేసి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి మండల పరిధిలోని 11 గ్రామాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు మంత్రి గడ్డం వివేక్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మంజూరు పత్రాలను అందజేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. సో ఇంకోటి చూసుకున్నట్లయితే యజమాని వేధింపులతో పాలేరు ఆత్మహత్య అన్నమాట. మరి ఏదైతే నిర్మల్ జిల్లాలో సోన్ మండలంలో పాకట్ల గ్రామంలో జరిగినటువంటి ఒక ఘటన ఇది. సో పాలేరుకు సంబంధించి అంటే ఒక యజమాని దగ్గర ఈ పాలేరు పనిచేస్తూ ఉన్నాడంట చాలా రోజుల నుంచి. ఒక 4 రోజులు కూడా అతను పనికి రాకపోవడంతో ఇక నెక్స్ట్ 5వ రోజు పనిలోకి రావడంతో ఆ యజమాని కొట్టిండంట. ఆ యజమాని కొట్టడంతో అవమానం భరించలేకపోయి పురుగుల మందు తాగినట్ట. మరి ఆ పురుగుల మందు తాగగానే ఇక మరి చనిపోతుండని చెప్పేసి ఇక గ్రహించినటువంటి కుటుంబ సభ్యులు భార్య వెంటనే హాస్పిటల్లో చేయించినట్ట. మరి పాలేరు యజమాని కొట్టిండని చెప్పి ఇక పురుగుల మందు తాగితే మాత్రం అతని కుటుంబానికి నష్టం, కానీ ఇంకా ఎవరికైతే నష్టం ఉండదు. సో ఇలాంటి ఘటనలు కూడా మరి చాలా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ పారిశుద్ధ్య పనులు చేపట్టాలి జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వరరావు అంటూ ఇంకో వార్త అయితే రావడం జరిగింది. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా గ్రామ పంచాయతీ అధికారులు దృష్టి పెట్టాలని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వరరావు అధికారులకు సూచించారన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వర్షాకాలంలో పారిశుద్ధ్య కార్మికులు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే గ్రామాన వీధిన మరి ఆ వర్షపు నీరు నిలవడంతో, అలాగే డ్రైనేజీలలో వాటర్ నిలవడంతో కూడా చాలా దోమల కారణంగా కావచ్చు, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వరరావు గారు కూడా సూచనలు చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. నెక్స్ట్ మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలంటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గారు చెప్తా ఉన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాకుండా మిగతా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్పీలు కావచ్చు, ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు మాదక ద్రవ్యాలపైన కూడా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది యూత్ మాదక ద్రవ్యాలకు అడక్ట్ అయిపోయి ఎన్నో అసాంకేతిక పనులకు పాల్పడుతున్నటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇదే తరహాలో మరి వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చాలామంది అయితే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం నిజంగా ఒక అభినందన చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ బీసీ రిజర్వేషన్ల ప్రదాత వీపీ సింగ్ అట బీసీ జేఏసీ జిల్లా నాయకుల నివాళి ఘనంగా మాజీ ప్రధాని జయంతి వేడుక అంటూ ఇంకో వార్త అయితే రావడం జరిగింది. ఇక మాజీ ప్రధానికి సంబంధించినటువంటి జయంతి వేడుకలో ఇక బీసీ జేఏసీ జిల్లా నాయకులు అయితే నివాళులు అర్పిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి యువ రైతు బలి. ఇక పలుమార్లు సమస్య విన్నవించిన పట్టించుకొని అధికారులు. మండలంలోని లింగట్ల గ్రామానికి చెందిన యువ రైతు సాబ్లే సుభాష్ బుధవారం తన పంట చేనులో పత్తి పంటకు కలుపు తీస్తున్న సమయంలో వేలాడుతున్న విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడ చెందాడు. మరి ఇలాంటి ఘటనలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. మరి పొలాల్లో విద్యుత్ అధికారులు పట్టించుకోకపోయినా సరే రైతులే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పినప్పుడే వస్తారు, లేదంటే ఏదైనా గట్టిగా పట్టుబడితేనే వస్తారు. కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. కాబట్టి మన ప్రాణాలు మనకు ఇంపార్టెంట్. కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పంట పొలాలు ఉన్నటువంటి ఏదైనా వేలాడుతున్నటువంటి తీగలు కావచ్చు, స్తంభాలను కావచ్చు దగ్గరికి వెళ్లకుండా మరి విద్యుత్ అధికారులకు వెంటనే ఇన్ఫర్మేషన్ చేరవేయాలి. మరి మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరి ఇక్కడ నిజంగా ఒక యువ రైతు అట మరి యూత్లో ఉన్నటువంటి ఒక యువ రైతు బలైపోవడం నిజంగా ఒక దారుణం అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే లక్ష్యాల సాధన కృషి చేయాలట అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్. భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో పథకాల అమలుపై సమీక్ష అంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి లక్ష్యాల సాధన కృషి చేయాలంటూ ఇక భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పథకాల అమలుపైన కూడా మరి ఆ కలెక్టర్ స్పందించినటువంటి అట్లా అధికారులకు కొంచెం సూచనలు చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. అతిసార మరణాలను నివారించాలి. మరి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో అధికారుల కార్యాచరణ.
మరి అతిసార మరణాలు అంటే ఇక మరి జిల్లాలో అతిసార వ్యాధి నుంచి చాలామంది అయితే పిల్లలు అయితే బలి అవుతా ఉన్నారు. మరి అతిసార వ్యాధికి మరి అతిసార వ్యాధి నుంచి కూడా కొంచెం మనం బయటపడాలంటే అధికారులు కూడా కొంచెం దానిపైన చర్యలు తీసుకొని మరి పిల్లల మరణాలను తగ్గించడానికి కొన్ని వైద్య ఆరోగ్య అంటే హాస్పిటల్స్ ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయో వాళ్ళ కొంచెం అక్కడ ఉన్నటువంటి పిల్లలకు అవగాహన అంటే పేరెంట్స్కి అవగాహన కల్పించి మరి వైద్యశాలలో కూడా కొన్ని సదుపాయాలను మెరుగుపరచాలి. కాబట్టి ఇక సదుపాయాలపైన కూడా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో అధికారులకు అయితే కార్యాచరణ సూచనలు చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ జర్నలిస్ట్ రమణయ్యకు నివాళి అట, కుటుంబానికి అండగా ఉంటామని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సంజీవ్ హామీ. ఇక పెరికిట్ గ్రామంలో ఇటీవల మరణించిన జర్నలిస్టు జక్కల రమణయ్య చిత్రపటానికి బుధవారం ప్రెస్ క్లబ్ భవనంలో సభ్యులు నివాళులు అర్పించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి జర్నలిస్టు రమణయ్యకి అయితే అండగా ఉంటామని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు సంజీవ్ అయితే హామీ ఇచ్చినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. నెక్స్ట్ విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమట. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భానోత్ రఘురామ్ నాయక్ చెప్తా ఉన్నారు. మరి పట్టణంలో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురామ్ నాయక్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల ప్రారంభమై నేటికి 15 రోజులు అవుతున్న విద్యార్థులకు స్కూల్ డ్రెస్లు, పుస్తకాలకు పంపిణీ, ఇక ఖాళీ టీచింగ్ పోస్టులు భర్తీలో ప్రభుత్వం విఫలమైందని అన్నారంటే ఇక ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి విద్యారంగంలో చాలా సమస్యలు ఉన్నాయి. మరి కొన్ని విద్యారంగాలలో కూడా పోస్టులు భర్తీ చేయక ఖాళీ స్కూల్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి పిల్లలకు కూడా స్కూళ్ళలో పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు కూడా పంపిణీ చేయకపోవడం చాలా దారుణం అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం విఫలమైందంటూ ఇక ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భానోత్ రఘురామ్ నాయక్ అంటూ ఉన్నారట. ఇక నెక్స్ట్ విద్యార్థులు లక్ష్యాలపై గురిపెట్టాలి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. సో ప్రతి స్కూళ్ళల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి అవగాహన సదస్సు కార్యక్రమాలు అయితే ప్రతి జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పోలీస్ శాఖ అయితే నిర్వహిస్తోంది. సో ఇందులోనే భాగంగా ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్మూర్లో విద్యార్థులకు ఇక మరి దానిపైన మాదక ద్రవ్యాలపైన కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 27న ఇందిరా పార్క్ వద్ద ధర్నాను విజయవంతం చేయండి. ఇక డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాలయ్య. మరి ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన కేటాయించే ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని డిటిఎస్ జిల్లా అధ్యక్షులు బాలయ్య ప్రకటనలో ఆరోపించారు. ఇది అనధికారిక రేషనైజేషన్ కిందకు వస్తుందని, ప్రాథమిక పాఠశాలలో కనీసం 2 టీచర్లు, ఉన్నత పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ఒక సెక్షన్గా పరిగణలోకి తీసుకుని ఉపాధ్యాయులు సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. మరి ఏదైతే ఉపాధ్యాయుల సర్దుబాటు ఉందో మరి అలాగే కుప్పలు అంటే చాలామంది విద్యార్థులు ఉండడంతో 50 మంది, 60 మంది, 70 మంది విద్యార్థులను ఒకే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం వల్ల వాళ్ళకు అసలు సరిగ్గా అర్థం కాక కూడా చాలామంది అయితే మరి ఆ విద్యను అయితే సరిగ్గా అభ్యసించలేకపోతున్నారంట. మరి అలాంటి డిమాండ్లను కూడా నెరవేర్చాలని చెప్పి డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాలయ్య గారు డిమాండ్ చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇక భూమిలో అడుగు పెడితే చంపుతామట, తన భూమిలోకే తనను రానివ్వలేదు, ఇక తమ్ముడే బెదిరిస్తున్నాడని రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన. తమ్ముడు అతని కుమారులతో నాకు ప్రాణహాని ఉంది. క్యూ న్యూస్ని ఆశ్రయించిన అవధూర్తి కనకయ్య అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి డీటెయిల్స్లోకి వెళ్తే తన భూమిలోకి తనని రావనివ్వకుండా తన తమ్ముడే అడ్డుకొని బెదిరిస్తున్నాడని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుపాక గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అవధూర్తి కనకయ్య క్యూ న్యూస్ని ఆశ్రయించారు. కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుపాక గ్రామానికి చెందిన అవధూర్తి కనకయ్య కరీంనగర్లోని రామ్నగర్లో స్థిరపడ్డాడు. కనకయ్య మెడికల్ డిపార్ట్మెంట్లో హెల్త్ అసిస్టెంట్గా ఉద్యోగం చేసి ఇటీవల రిటైర్డ్ అయ్యాడట. మరి ఏదైతే అన్నదమ్ములు ఉన్నారో తమ్ముని యొక్క కుమారులతో ప్రాణహాని ఉందని చెప్పి అన్న యొక్క ఫ్యామిలీ అయితే ఆరోపిస్తూ ఉంది. మరి ఆస్తుల విషయంలో అన్నదమ్ములకు ఎన్నో గొడవలైనటువంటి సంఘటనలు మనం చూసినాం. కానీ ఇక్కడ కూడా అలాంటి ఘటన మళ్ళీ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షణ అంటూ ఇంకో వార్త అయితే రావడం జరిగింది. జూన్ 27 నుంచి కరీంనగర్లో అమలు, నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లు జారీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హెచ్చరిక అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక మరి ట్రాఫిక్ పర్యవేక్షణ అంతా కూడా ఇప్పటి నుంచి కూడా సెన్సార్ల ద్వారా జరుగుతుంది, సీసీ కెమెరాల ద్వారా జరుగుతుంది. సీసీ కెమెరాలు ఒకవేళ కనుక మీ దగ్గర నంబర్ ప్లేట్కి చాలామంది అయితే నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు కొంతమంది యూత్, ఎందుకంటే చలాన్లు పడకుండా ఉండడానికి. మరి అలాగే ఓవర్ స్పీడ్గా వెళ్తూ ఉన్నారు. మరి సిగ్నలింగ్, జంపింగ్ ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా సీసీ కెమెరా పర్యవేక్షించి ఖచ్చితంగా చలాన్లు వేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గారు హెచ్చరిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మా భూమిని మాకు ఇప్పించండి అంటూ మరి ఒక వార్త వచ్చింది. వారసత్వంగా రావాల్సిన మా భూమిని ఎలాంటి అడ్డంకులు లేకుండా మా భూమిని మాకు ఇప్పించాలని పెద్దపల్లి మండల పరిధిలోని కొత్తపల్లికి చెందిన నెత్తిట్ల
ఓదేలు సదయ్య శ్రీనివాస్ రజిత అధికారులను వేడుకున్నారట. మరి పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో బుధవారం విలేకరులతో సమావేశంలో మాట్లాడుకుంటా ఇక గ్రామంలో ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి మా పెద్దది, అంటే మా తరతరాల నుంచి వస్తున్నటువంటి భూమి మాకు ఇప్పించండి, మాకు చాలా అడ్డంకులు ఉన్నాయంటూ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ సమన్వయంతోనే నగరాభివృద్ధిట పారిశుద్ధ్యానికి ప్రథమ ప్రాధాన్యత. ఇక ఫైళ్ల కదలికలో వేగం పెంచాలి, అధికారుల్లో జవాబుదారీతనం ఉండాలి, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. మరి ఈ సమన్వయంతోనే నగరాభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి ఇక దాంట్లో ఉన్నటువంటి పారిశుద్ధ్యానికి కానీ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి మరి పారిశుద్ధ్యంలో భాగంగా మిగతా సమస్యలన్నింటినీ కూడా తీర్చాలని చెప్పేసి అయితే ఆ జిల్లా యొక్క కలెక్టర్ చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ కని ప్రభుత్వ ఆసుపత్రి పాలన గాడి తప్పిందట. మహిళా సిబ్బందిని సూపర్వైజర్ వేధిస్తున్నారు, అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోతున్నారు, ఫిర్యాదులు వస్తున్న సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ పట్టించుకోలే. ఇక ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మధ్యల దినేష్ అంటూ ఒక వార్త రావడం జరిగింది. మరి ఏదంటే పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి గోదావరి ఖనిలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పాలన గాడి తప్పిందని, ఆసుపత్రిలో పనిచేసే సూపర్వైజర్ క్రింది స్థాయి సిబ్బందితో పాటు నర్సింగ్ సిబ్బందిని మానసికంగా వేధిస్తున్నాడని ఫైట్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మధ్యల దినేష్ బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారంటూ ఒక వార్త రావడం జరిగింది. మరి పెద్దపల్లి జిల్లాలో ఏదైతే గోదావరి ఖనిలో ఉన్నటువంటి ప్రభుత్వ యొక్క ఏరియా హాస్పిటల్ ఉందో దానిపైన కూడా మరి ఎంప్లాయీస్ని బాధ పెడుతున్నందున అక్కడ ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మరి దినేష్ డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. గొర్రెలతో గాంధీ భవన్కు వెళ్లడంలో దురుద్దేశం లేదట. మరి ఈ నెల 23న హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్కు గొర్రెలతో వెళ్లడంలో ఎలాంటి దురుద్దేశం లేదని యాదవ సంఘం నాయకులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని యాదవ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో గొర్రెల కాపురుల సంక్షేమ జిల్లా అధ్యక్షుడు సలేంద్ర రాములు యాదవ్ అధ్యక్షతన బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిల్లారపు పర్వతాలు మాట్లాడుతూ గత 20 నెలలుగా గొర్రెలు మేకలు పశువులకు సంబంధించిన మందులను వాటి బాగోగులను పశుసంవర్ధక శాఖ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ప్రభుత్వంలో యాదవుల పాత్ర లేకుండానే ప్రభుత్వం నడిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్ట. మరి గొర్రెలతో గాంధీ భవన్కు వెళ్తారట. మరి యాదవ సంఘం మొత్తం కూడా అధ్యక్షులు నాయకులు అందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఉమ్మడి మెదక్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే ఇక మత్తు పదార్థాలతో మానవాళికి ముప్పు, పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ అంటూ ఒక వార్త వచ్చింది. మరి మత్తు పదార్థాలపైన కూడా పటాన్చెరు డిఎస్పీ గారు అయితే అవగాహన చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక వార్త మనం చూస్తున్నాం. నెక్స్ట్ పాఠశాల ఎదుటే పశువుల చదువు సాగేది ఎట్లా అంటూ ఒక వార్త వచ్చింది. పట్టించుకొని విద్యాశాఖ అధికారులు ప్రమాదం వచ్చిన చిన్నారులు మరి స్కూల్లోనే పుస్తకాలు విక్రయాలు చేస్తున్న యాజమాన్యం చెప్పిన దుకాణంలోనే నోట్ పుస్తకాలు కొనాలని హుకుం, ప్రతిఫలంగా స్కూల్ యజమానులకి 30% కమిషన్, ఆందోళనలో చిన్నారుల తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ అంటూ ఒక వార్త రావడం జరిగింది. మరి పశువుల సంతనట స్కూల్కి దగ్గరలోనే పశువుల సంత ఏర్పాటు చేయడం జరిగిందట. మరి పిల్లల్ని కూడా ఏదైతే పుస్తకాలు నోట్బుక్లు అవి ఉన్నాయో అదే స్కూల్లో కొనాలి, బయట కొంటే మేము యాక్సెప్ట్ చేయమని చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. దానిపైన కూడా మరి స్కూల్ యాజమాన్యం కూడా మరి 30% అయితే కమిషన్ ఇస్తుంటారట. మరి దీనిపైన కూడా మరి దానిపైన కూడా ఇలాంటి అధికారులు కూడా ఖచ్చితంగా ఇలాంటి వార్తలపైన కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. ఇక నెక్స్ట్ ఆరోగ్య సబ్ సెంటర్లలో డాక్టర్ పోస్టులు ఖాళీ అట. నర్సులే డాక్టర్లే చికిత్సలు నిర్వహిస్తున్న వైనం ఇబ్బందులు పరిసర గ్రామాల ప్రజలు, జిల్లా అధికారులు స్పందించాలంటూ ప్రజల విజ్ఞప్తి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి రేగోడ్ మండలంలో జగిర్యాల, టీలింగంపల్లి, గజవాడ, కొత్తవాన్పల్లి, రేగోడ్ గ్రామాలలో ఆరోగ్య సబ్ సెంటర్లు ఉన్నాయి కానీ అందులో డాక్టర్లు లేరట. మరి ఓన్లీ నర్సులే డాక్టర్లై వైద్యం కొనసాగిస్తూ ఉన్నారట. మరి దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. మరి ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ షా నవాజ్ ఖాసిం ప్రభుత్వ మెడికల్ కళాశాల జిల్లా ఆసుపత్రి దానికి ఇక మెడికల్ స్టూడెంట్స్కు అన్ని రకాల వసతులు కల్పించాలి, హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి చూడాలంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ ఇక ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ షా నవాజ్ ఖాసిం చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ అక్రమ నిర్మాణాలు కూల్చివేత అనుమతులు లేకుండా కడితే కఠిన చర్యలు, పంచాయతీ కార్యదర్శి సుభాష్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. అక్రమ నిర్మాణాలను అయితే పటాన్చెరు మండలంలో ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పిఎన్ఆర్ కాలనీలో బుధవారం అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఆ భవనాలను అయితే కూల్చివేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్త చూసుకున్నట్లయితే విశ్వకర్మ సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైందట. మరి ఆధార్ లేనిదే ఓటు లేదు. ఇక కుండలు బజార్ స్థానిక విశ్వకర్మ సంఘం అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇక ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార అధ్యక్షులు రాఘవచారి తెలిపారట. మరి ఎన్నికలు కమిషనర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారంటూ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. విశ్వకర్మ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం.
ఇక నెక్స్ట్ 100 రోజుల ప్రణాళిక ఏమైందట. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే సబితా ఇందర్రెడ్డి 100 రోజుల ప్రణాళిక ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులను మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందర్రెడ్డి ప్రశ్నించినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ గంజాయి విక్రయించే వ్యక్తి అరెస్ట్, 1.5 కేజీల గంజాయి స్వాధీనం, వివరాలు వెల్లడించిన ఎస్పీకే నారాయణ రెడ్డి. వికారాబాద్ జిల్లాలో తాండూరు పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకురట. మరి కిలోన్నర గంజాయి అంటే 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నటువంటి ఒక ఫోటో కూడా మనం చూస్తున్నాం. ఇక సీఎం మంత్రి ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం అట. మరి ఏదైతే రైతు భరోసాలో రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కార్యక్రమం భాగంగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవగానే ప్రతి ఊళ్ళలో కూడా రైతు భరోసా కింద డబ్బు పడడంతో చాలా ఆనందంతో ఇక కాంగ్రెస్ అధికారులకు కావచ్చు, ఇక రేవంత్ రెడ్డికి కావచ్చు, అందరూ కూడా పాలాభిషేకం చేసినటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ కూడా యాచారం మండలంలో ఇక 9 రోజుల వ్యవధిలో రైతుల ఖాతాలో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేసిన నేపథ్యంలో యాచారం మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరసింహ ఇక వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ అధికారులకైతే పాలాభిషేకం చేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఎట్టకేలకు స్పందించిన మున్సిపల్ అధికారులు, శనార్థి ఎఫెక్ట్ అట, గుంత పూడ్చి మరమ్మతులు చేపట్టిన వైనం. ఇక మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మార్కెట్ చౌరస్తా మధ్యలో మరి ఆల్రెడీ ఈ వార్త మనం వేసినామన్నమాట. శనార్థి తెలంగాణలో ఏదైతే మేడ్చల్లో ఉన్నటువంటి మార్కెట్ నుంచి కూడా అంబేద్కర్ విగ్రహం మధ్యలో ఒక రోడ్డు ఉంది. దాని మధ్యలో డాంబర్ రోడ్కి మన పెద్ద గుంత అయితే ఏర్పడడం జరిగిందంట. ఆ గుంతలో చాలా వాహనాలు పడి కూడా ఏమంటారు యాక్సిడెంట్లకు గురవుతూ ఉన్నాయి. మరి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారట. దానిపైన కూడా శనార్థి తెలంగాణలో మొన్న ఒక వార్త రావడం జరిగింది. ఇక దానిపైన కూడా అధికారులు స్పందించి ఆ గుంతనైతే పూడ్చినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ సాయి చంద్ మౌర్య విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ ఆవిష్కరణ అంటూ ఒక వార్త రావడం జరిగింది. ఇక సాయి చంద్కి సంబంధించినటువంటి మౌర్య విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను విడుదల చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే నాయి బ్రాహ్మణులు గ్రేవీ యార్డులకు మహర్దశనట. నాయి బ్రాహ్మణులకు గ్రేవీ యార్డు అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు 40 లక్షల నిధులు. ఇక ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుమల పరమేశ్వరరెడ్డి మంజూరు చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాము. నాయి బ్రాహ్మణులకు కూడా గ్రేవీ యార్డులకు సంబంధించినటువంటి మహర్దశ. గ్రేవీ యార్డులు అంటే ఏంటి అంటే సమాధులకు సంబంధించినటువంటి స్థలాలు అనమాట, కేటాయించారట నాయి బ్రాహ్మణులు కూడా. సో దానికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది. ఇక 27న కట్టమైసమ్మ ఆలయ 5వ వార్షికోత్సవం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వెల్ టీచర్స్ కాలనీలోని శ్రీ 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 కట్టమైసమ్మ ఆలయంలో 5వ వార్షికోత్సవాన్ని ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్టుగా ఒక ఆలయ అధికారులు అయితే నిర్ణయించారట. మరి దానికి సంబంధించినటువంటి కట్టమైసమ్మ ఆలయ 5వ వార్షికోత్సవానికి సంబంధించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పాడుబడ్డ బావిలో బాలుడు పడి మృతి అట. మరి 12 గంటలు శ్రమించి బాలుడి మృతదేహాన్ని బయటకు తీసిన సహాయక బృందాలు. మరి బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు. మైలార్దేవరపల్లి ఇక లక్ష్మీగూడలో విషాద ఛాయలు మరి పాడుబడ్డ బావిలు ఉన్నప్పుడు, బోరు బావిలు ఉన్నప్పుడు కూడా మరి చిన్నపిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎన్నో ఘటనలు చూస్తూ ఉన్నాం. ఒకవేళ పడితే కనుక ప్రాణాలు పోవడం తప్ప మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తారనే ఆశ 99% ఉండదు. కాబట్టి ఏదైతే పాడుబడ్డ బావిలు ఉంటాయో మరి రైతులు కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని పొలాల్లోకి తీసుకెళ్ళి ఆ బోర్ బావిల దగ్గర కూర్చోబెట్టి ఆడిపిస్తూ ఉంటారు. మరి ఆ బోర్ బావిలను కూడా కొంచెం పిల్లలు పడితే ఎలా పరిస్థితి ఎలా అని చెప్పి కూడా ఆలోచించి కొంచెం పేరెంట్స్ కూడా కొంచెం చర్యలు తీసుకోవాలి. అంటే దీనిపైన కూడా పిల్లలపైన కూడా కొంచెం నిఘా పెట్టాలని చెప్పేసి అయితే డెఫినెట్గా మనం అయితే కోరుకుందాం. ఇక నెక్స్ట్ మానవ మడుగనకు మొక్కలే జీవనాధారం అంట. మరి మొక్కలను నాటి పర్యావరణం కాపాడదాం జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగి రాజ్ భూపాల్ గౌడ్. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. ఇక మానవ మనుగడకు అయితే మొక్కలే జీవనాధారం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి మొక్కలను ఖచ్చితంగా పెంచాలి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో మరి వాతావరణ కాలుష్యం ఏర్పడడం ద్వారా ఓజోన్ పొర దెబ్బతిని మొత్తం కూడా ఏమంటారు కాలుష్యం ఏర్పడుతుంది. మరి వాటర్ సమస్య ఏర్పడుతూ ఉంది. మొత్తం కూడా ప్రకృతిని కాపాడితే డెఫినెట్గా మన యొక్క వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక మొక్కల యొక్క కార్యక్రమం అయితే చేపడుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక చెట్ల కొమ్మల కుప్పను తొలగించాలట. మరి సనత్ నగర్ డివిజన్లోని సుభాష్ నగర్లో పార్క్ సమీపంలో ఉన్నటువంటి చెట్ల కొమ్మలను తొలగించాలని చెప్పేసి అయితే ఒక వార్త రావడం జరిగింది. ఇలాంటి చెట్ల కొమ్మలు ఉండడం వల్ల ఇటు చూసిరు కదా, మరి ఏమంటారు ట్రాన్స్ఫారంకి దగ్గరలోనే చెట్ల కొమ్మల కుప్పలు ఉన్నాయన్నమాట. ఆ వైర్కు టచ్ అయినా సరే లేదంటే ఆ ట్రాన్స్ఫారంకి తీగలు పారిపోయి మొత్తం కూడా ఏమైపోతుంది అంటే ఒక్కసారి బ్లాస్ట్ అవడం జరుగుతుంది. మరి ఎవరైనా ఆ చెట్ల కొమ్మలను టచ్ చేసినా కూడా ఆ చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు ఇక స్పాట్లోనే డెడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి విద్యుత్ అధికారులు కూడా ఇక్కడ ఇట్లాంటి ఏదైతే చెట్ల ఏమంటారు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కరెంటు తీగల దగ్గర చెట్లు ఉంటాయో ఖచ్చితంగా తొలగించాలి. ఈ నెల 27న శ్రీ జగన్నాథ రథయాత్ర శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహణ 1,00,000 మందికి పైగా భక్తులకు మహాప్రసాదం పంపిణీ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి జగన్నాథ రథయాత్రకు సంబంధించినటువంటి ఒక వార్త ఇది. ఇక మానవ మనుగడకు ఇక ఓకే. సో నెక్స్ట్ పాలమూరు ఉమ్మడి జిల్లా వార్తలు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మిథున్ రెడ్డి అట. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహబూబ్ నగర్కు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు ఇక మిథున్ రెడ్డి ఎన్నికయ్యారంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి
బుధవారం రోజు నియామక పత్రాలు అందజేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. నెక్స్ట్ నల్లమల్ల ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దుతామట. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి, మరి క్యూ గ్రూప్ మీడియా కథనానికి స్పందించిన మంత్రి జూపల్లి పర్యాటక రంగం అభివృద్ధికి శ్రీకారం. మరి ఇది కూడా క్యూ న్యూస్లో వచ్చినటువంటి కథనానికి స్పందించి మంత్రి జూపల్లి కృష్ణ గారు అయితే మరి ఏదైతే సాంస్కృతిక శాఖ, రాష్ట్ర పర్యాటక శాఖ, మరి చాలామంది అయితే రాష్ట్రానికి పర్యాటకులు అయితే వస్తూ ఉంటారు, మరి రాష్ట్రాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పర్యాటకాన్ని కూడా సాంస్కృతిక శాఖ మంత్రి అలాగే పర్యాటక శాఖ మంత్రి జూపల్లి గారు కూడా అభివృద్ధి చేస్తాం పర్యాటక శాఖను అయితే అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ఉద్యమిస్తాం. కొల్లాపూర్ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని టీడబ్ల్యూజేసీ ఇక రాష్ట్ర నాయకులు తాటికొండ కృష్ణ, పరిపూర్ణం రామచందర్, జలకం మదిరేటి సీనియర్ జర్నలిస్టులు అలాగే బచలకూర కుర్మయ్య, సిపి నాయకుడు కారంగి గోవింద్ రమణల్లి అన్నారంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా మరి ఇండ్ల స్థలాలు కూడా జర్నలిస్టులకు కూడా కేటాయించాలి. ఎందుకంటే జర్నలిస్టులు కూడా చాలా చాలా కష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా పండుగనక పబ్బమనక ఏ ఊరు పడితే ఆ ఊరికి వెళ్ళి మరి వార్తలను అయితే కవర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక మరి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఖచ్చితంగా కేటాయించాలి. ఇక జింకల బెడదతో రైతన్నుల ఆందోళన అట. గుంపులుగా పంట పొలాలపై దాడి, పైరును పాడు చేస్తున్నాయని కర్షకుల ఆవేదన. జింకలు చూపరులకు ముచ్చటగా గొలుపుతాయి. చెంగున అవి ఎగురుతుంటే పిల్లలకైనా పెద్దలకైనా ఆనందమే. కానీ నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని కొన్ని గ్రామాల రైతులకు మాత్రం జింకలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఒక్కసారిగా వందల జింకలు పత్తి, వేరుశనగ, వరి, కంది, ఆముదం వంటి పంటలపై దాడి చేసి నాశనం చేస్తున్నాయట. ఒకసారి ఒక మంద పొలాల మీదకి వచ్చిందంటే పంట ధ్వంసమైపోయినట్ట. మరి జింకలు చూసిరు కదా, మరి ఫోటోలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకేసారిగా దాదాపు 10 జింకలు ఉన్నాయి ఫోటోలో. మరి జింకల బేడతో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులను అయితే ఆందోళన చెందుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ అంబేద్కర్ కళాభవన్ ప్రాంగణంలో ఉర్దూ భవన నిర్మాణం వద్దట. దళిత సంఘాల ఏకగ్రీవ తీర్మానం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనంలో ఉర్దూ భవన నిర్మాణం చేపట్టరాదని దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్మించిందట. మరి ఏదైతే అంబేద్కర్ కళాభవనం ఉందో అక్కడ ఉర్దూకు సంబంధించినటువంటి భవనం ఏర్పాటు చేయవద్దు, భవనాన్ని రద్దు చేయాలంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలట. మరి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పర్లగొర్ల మోదీ రాందేవ్ యాదవ్ డిమాండ్ చేశారు. మరి అసెంబ్లీలో ఉన్నటువంటి తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలట. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మోదీ రాందేవ్ యాదవ్ డిమాండ్ చేసినటువంటి ఒక వార్త. మరి ఏదైతే బీసీ సంఘం ఉందో బీసీ సంఘానికి కూడా 42% రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి అయితే మరి బీసీలో అయితే చాలా కొట్లాడుతున్నటువంటి వార్తలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ కూడా బీసీ సంఘం విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ గారు అయితే మరి అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక బాలిక హాస్టల్లో భద్రత కరవట. వాచ్మెన్ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. మరి ఎక్కడ అంటే భువనగిరిలో పట్టణంలో ప్రభుత్వ గిరిజన పాఠశాల కళాశాల వసతి గృహానికి వాచ్మెన్ లేక భద్రత కరువైందట. మరి భువనగిరి బైపాస్ ఆనుకొని ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా వసతి గృహం ఉండడం వల్ల మద్యం తాగేందుకు వచ్చేవారు హాస్టల్ వైపు నుండి రాకపోకలు చేస్తున్నారట. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాల పైన కూడా కొంచెం అధికారులు చర్యలు తీసుకొని కొంచెం దృష్టి పెట్టి మరి అక్కడ వాచ్మెన్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే మనమైతే కోరుకుందాం. మరి దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలా. ఇక నెక్స్ట్ మాస్ లైన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నానట. పేదల గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్. 6 ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదలకు శాశ్వత పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిపిఐ మాస్ లైన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట పేదలతో కలిసి ధర్నా నిర్వహించారట. మరి మాస్ లైన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మరి ఎప్పటి నుంచో గుడిసెలు వేసుకుని కొంతమంది వేరే ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా చాలామంది సిక్ మతాలు కావచ్చు, సిక్కుల వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది అనగారిన అంటే తక్కువ కులానికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే చాలామంది పేదవాళ్ళు ఉంటారనమాట. ఇంకా ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని మరి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో జమానా నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కూడా పట్టాలు శాశ్వత పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక మాదిగ పల్లెల్లో ఎంఆర్పీఎస్ జెండా ఎగరాలట. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మాదిగ అంటున్నారు. ఇక మరి ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 7వ తేదీన మరి ప్రతి మాదిగ పల్లెల్లో ఎంఆర్పీఎస్ జెండా ఎగరవేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మాదిగ పిలుపునిచ్చారంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సనట. 60 సంవత్సరాల మహిళ కడుపు నుంచి 6 కిలోల కణితి తొలగింపు. సో కంతి అంటే దాదాపు ఒక చిన్న కుర్పిలాగా మొదలై మొత్తం అది మెల్లమెల్లగా గడ్డలాగా అయిపోయి లోపల కిలోలు పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి కంతిని 60 సంవత్సరాల మహిళ కడుపు నుంచి కూడా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి సక్సెస్ఫుల్గా చేసిరంటే నిజంగా ప్రభుత్వ ఆసుపత్రికి అభినందనలు తెలపాలి. ఎందుకంటే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అలాంటి కేసులు పట్టుకోరనమాట మ్యాక్సిమం.
సో ఇటీవల నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మోకాలు మార్పిడి శస్త్రచికిత్సకు విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ల బృందం బుధవారం మరో అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారట. మరి ఇది అభినందనని చెప్పుకోవచ్చు. ఇక బాలికల హాస్టల్లో భద్రత కరవట. నెక్స్ట్ వరంగల్ ఉమ్మడి జిల్లా వార్తలు. రామచంద్రపురంలో పోలీసుల కాటన్ సర్చ్ అట. మరి జిల్లాలోని బయ్యారం మండలం రామచంద్రపురంలో మంగళవారం ఉదయం పోలీసులు కాటన్ సర్చ్ చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఆదేశానుసారం ఇక మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు నేతృత్వంలో బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ బుక్యా రవికుమార్ పలువురు ఎస్ఏలు పోలీసు సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీ IMFL లిక్కరు గుట్కా ప్యాకెట్స్, ఇక 10 లీటర్ల గుడుంబనట, 500 లీటర్లు బెల్లం పానకం పట్టుకొని 4గురిపై కేసు నమోదు చేసిరట పోలీసులు. ఇక నకిలీ లిక్కరు గుట్కాలు స్వాధీనం చేసుకున్నట. మరి ధ్రువపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను అయితే సీజ్ చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ తనిఖీలు. ఇక మరి ఎక్కడ అంటే హన్మకొండ జిల్లాలో దామెర మండల కేంద్రంలో ఉన్నటువంటి PM శ్రీ MP PS పాఠశాలను అయితే మరి అక్కడ కలెక్టర్ తనిఖీ చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక జర్నలిస్ట్పై దాడి పట్ల నిరసన వెలువనట. మరి ములుగు జిల్లా తాడ్వాయి మండల రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడి ఖండిస్తూ జర్నలిస్టులు నిరసన తెలిపారట. మరి ఏదైతే ములుగు జిల్లాలో ఉన్నటువంటి తాడ్వాయి మండలంలో రిపోర్టర్ శ్రీకాంత్ పైన కూడా దాడి జరిగింది. ఇక ఆ రిపోర్టర్ పైన కూడా జర్నలిస్టుల సంఘాలు అయితే మండిపడుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి. మరి పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి దామెర మండల కేంద్రంలో ఉన్నటువంటి నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని అయితే పరిశీలిస్తున్నారు. మరి అక్కడ ఎమ్మెల్యే రేవూరి గారు మరి ఆ సంబంధించినటువంటి ఒక వార్త. ఇక కస్తూర్బా విద్యార్థులకు బంక్ బెండ్లు పంపిణీట. మరి ఐనవోలు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు బుధవారం వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ నిజంగా విద్యార్థులకైతే బంక్ బెడ్లు పంపిణీ చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తుల దుర్మరణమట. మరి ఎక్కడ అంటే భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లె గ్రామ శివారులో బుధవారం DCM వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంట. మరి మెనూ ప్రకారం భోజనం శుచికరంగా తయారు చేయాలి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే మెరుగైన వైద్య సేవలతో ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఖచ్చితంగా వైద్య సేవలతో పాటు కూడా మరి ఆహారం కూడా మంచిగా పరిశుభ్రంగా ఉంచాలి. అలాగే దాని ఏదైతే విటమిన్స్తో కూడినటువంటి ఆహారం అందించాలనే ఉద్దేశంతో మరి అక్కడ తనిఖీలు చేపిస్తున్న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు తనిఖీలు చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇందిరమ్మ లబ్ధిదారులకు ₹1,00,000 జమనట. సొంత ఇంటి కల నెరవేరుతుంది. రాయగూడెంలో పాలాభిషేకాలు. మరి నేలకొండపల్లి మండలం రాయగూడెంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన 29 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయట. మొదటి దశ బేస్మెంట్ స్థాయి నిర్మాణం పూర్తి కావడంతో లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలో ₹1,00,000 చొప్పున జమ అయిందట. మరి ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉన్నారో మరి జాగ ఉండి కూడా ఇల్లు సరిగ్గా లేక వాళ్ళకైతే ₹5,00,000 ఇచ్చి ఇల్లు కట్టుకునేటువంటి ఒక కార్యక్రమం అయితే ప్రభుత్వం చేపట్టింది. మరి ఇందులో భాగంగా బేస్మెంట్కి ₹1,00,000 శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ముంపు బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలట. మరి ఆపరేషన్ కగారును నిలిపివేయాలి. ఇక CPM జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముంపు బాధితులకు కూడా ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఆపరేషన్ కగారును కూడా నిలిపివేసి CPM జిల్లా అంటే ఆపరేషన్ కగారును కూడా నిలిపివేసి మరి ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి అయితే డిమాండ్ చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇవన్నమాట ఇవాళ ఉమ్మడి తెలంగాణ శనార్థి తెలంగాణ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు. అండ్ ఇంకా మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తల కోసం చూసినటువంటి క్యూ న్యూస్. అండ్ ఇంకా మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తలతో మళ్ళీ ముందు కోసం బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.